సొరకాయ కానీ దోసకాయ కానీ మనము ఇలా పొట్టు తీసేది ఏదైనా సరేనండి, దానికి పీలర్ అవసరమే లేదు. ఇలాంటి క్యాప్ ఉంటుంది కదండి, థమ్స్అప్ క్యాప్ని తీసుకొని ఇలా మనము వీడియోలో చూపించిన మాదిరిగా తీసామనుకోండి చాలా ఈజీగా వస్తుంది. ఇలాంటి క్యాప్తో పొట్టు మాత్రమే వస్తుందండి, గుజ్జు అస్సలకే రాదు. ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా పొట్టు తీసుకోవచ్చు. ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఉండదు. గ్యాస్ స్టవ్ని బర్నర్స్ని మనము క్లీన్ చేసుకుంటాం, కానీ ఇలా బర్నర్స్ లోపల అస్సలకే క్లీన్ చేయలేకపోతామండి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఏదైనా ఇలాంటి స్టిక్కి ఈ టిష్యూ పేపర్ని చుట్టేసేయండి. దీనిపైన వైట్ వెనిగర్ని వేసి ఇలా బర్నర్స్ లోపల మనము ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా బర్నర్స్ లోపల కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. మన ఇంట్లో ఉండే కబోర్డ్స్ని కానీ ఏవైనా టేబుల్స్ని క్లీన్ చేయాలంటే ఇలా చేతికి వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను వేసుకొని ఇలా కబోర్డ్స్ని క్లీన్ చేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలాంటి సాక్స్తో కబోర్డ్స్నే కాదండి, మన ఇంట్లో ఉండే టీవీని, స్పీకర్స్ని అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. అదే సాక్స్ని ఇలా రివర్స్లో తీసి మరొకసారి క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది స్విచ్ బోర్డ్స్ని బెడ్రూమ్లో ఇలా మనకి చేతికి అందే విధంగానే పెట్టిస్తున్నారండి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలాంటి చిన్న చిన్న హోల్స్లో వాళ్ళు వేలును పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇలా ప్లాస్టర్ని వేసేసామనుకోండి, ఆ స్విచ్ బోర్డ్లో పిల్లలు అస్సలకే ఇలా వేలు పెట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాత మనం కొద్దిగా ఓపెన్ చేసి ఇలా ఛార్జింగ్ కానీ ఏదైనా స్విచ్ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఎన్నో ఉంటాయి కదండి. మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం డస్ట్బిన్కి కానీ దేనికైనా యూజ్ చేసేటప్పుడు బాటిల్కి కవర్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వేసేయాలి. బాటిల్కి పెట్టిన కవర్స్ అన్నిటినీ కూడా ఇలా తీసేసి దగ్గరికి అనేసామనుకోండి, కవర్స్ అనేవి ఇలా పల్చగా అయిపోతాయి. అప్పుడు మనము ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్లో మధ్యలో పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా డస్ట్బిన్ కవర్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతిసారి వెతకాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. ఇలా చేయడం వలన ఒక కవర్ వెనుక మరొక కవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని ఇలా వంట సోడాను అలాగే వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి. బాత్రూంలో కానీ లేదా సింకులో ఇలాంటి ట్యాప్స్ ఉంటాయి కదండి, ఈ క్యాప్ను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేయండి. ఇలా ఒక 5 నిమిషాలు పెట్టడం వలన దాని హోల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఇలా సరుకులు తెచ్చుకున్నప్పుడు జీలకర్రను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు మనము ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటాం కదండి. త్వరగా పురుగు పట్టే అవకాశం కానీ మెత్తగా అవ్వడం అలాంటివి జరిగినప్పుడు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా 3 రాళ్ళ ఉప్పును వేసి మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. షేవింగ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లీన్ చేసి పెట్టేస్తాం, కానీ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఇందులో ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా చిన్న చిన్న వెంట్రుకలు అనేవి అలాగే ఉండిపోతాయి. అప్పుడు ఈ షేవింగ్ కిట్ని మనము ఇలా వాటర్లో పెట్టి స్విచ్ ఆన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే వెంట్రుకలు అనేవి ఇలా పూర్తిగా వచ్చేస్తాయి. చూడండి, మనము చేత్తో ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా అస్సలకే రావు కదా. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. జంతికలు, కారపూస మొదలైనవి కారం పదార్థాలు ఎప్పుడైనా చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నామనుకోండి, ఒక స్పూన్ టేబుల్ సాల్ట్ను ఒక పల్చని గుడ్డలో మూట గట్టి అడుగున వేసామనుకోండి, అవి చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి, మెత్తగా అస్సలకే ఉండవు. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, మనం జీడిపప్పుని కానీ కాజును తెచ్చుకున్నప్పుడు ఇలా బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు 3 లవంగాలను ఇందులో వేసామనుకోండి, అవి పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఆనియన్స్ని కట్ చేసినప్పుడు దానిపై ఉండే తొక్కను కట్ చేసాం కదండి, అది వేస్ట్ అని పడేసాం, కానీ కబోర్డ్స్లో ఇలాంటి మరకలు ఏవైనా ఉన్నప్పుడు మనము ఇలా ఆనియన్ తొక్కతో క్లీన్ చేసామనుకోండి, ఆ మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయి. ఇలాంటి పెన్సిల్ గీతలు కానీ పెన్ గీతలు పోవాలంటే నెయిల్ పాలిష్ రిమూవ్ ఉంటుంది కదండి, దాంతోటైనా క్లీన్ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బ్యాగ్ ఉంటుంది కదండి, మనము ప్రతిసారి దీన్ని వాటర్తో క్లీన్ చేయలేకపోతాం, కానీ ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దాంట్లో హాఫ్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన హాఫ్తో లంచ్ బ్యాగ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా అడుగు భాగాన క్లీన్ చేసినప్పుడు దానికి డస్ట్ అనేది చాలా వస్తుందండి.
చూసారు కదండి, మనము స్పూన్ కానీ ఇంకేదైనా అందులో వేసినప్పుడు దానికి పూర్తిగా అంటుకుంటుంది, పిల్లల హెల్త్ కూడా పాడవుతుంది. ఇలా మిగిలిన కట్ చేసిన హాఫ్ టిష్యూ పేపర్ని అడుగు భాగాన పట్ చేసామనుకోండి, డస్ట్ పడకుండా ఉంటుంది. కర్రీ దీంట్లో పెట్టినప్పుడు కొద్దిగా వలికినా కూడా టిష్యూ పేపర్ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది. మన ఇంట్లో ఎక్స్ట్రాగా ఉన్న పిల్లోస్ ఉన్నాయనుకోండి, దానికి పిల్లో కవర్ని వేసి బయట పెట్టేసామనుకోండి, మురికిగా తయారవుతుంది కదా. పాడైపోయిన టీషర్ట్లు ఉంటాయి కదా, ఎక్స్ట్రాగా ఉన్న ఈ పిల్లోకి పెట్టేసామనుకోండి, బయట పెట్టినా కానీ సెల్ఫ్లో కబోర్డ్లో పెట్టినా కూడా డస్ట్ పడకుండా ఉంటుంది. మనం డైరెక్ట్గా ఈ టీషర్ట్ని తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తిరిగి వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పప్పులు కానీ లేదా ఎండబెట్టడానికి అప్పడాలను వడియాలను మనము దాబా పైన ఆరబెట్టేసామనుకోండి, పక్షులు ఉడతలు ముట్టుకోకుండా ఉండాలంటే పక్కనే ఒక పెద్ద అద్దాన్ని ఉంచాలి. ఇలా చేయటం వలన పక్షులు కానీ ఉడతలు కానీ ఎండబెట్టిన వాటి దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇలా అద్దాన్ని ఎండబెట్టిన వాటికి పక్కన పెట్టడం కానీ ఇలా సపోర్ట్ సహాయంతో ఇలా నిలబెట్టినా సరేనండి, పక్షులు అనేవి మనము ఎండబెట్టిన దాటికి రాకుండా ఉంటాయి. రీల్స్ అన్నిటినీ మనము ఒక బాక్స్ లో వేసుకున్నా కూడా దాని కొన భాగం అనేది వేరొక రీల్ కి చుట్టుకొని చిక్కుబడిపోతుందండి. దీనివల్ల దారం అనేది కూడా వేస్ట్ అయిపోతుంది కదా. ఖాళీ అయిన దారపు రీల్ ని పడేయకుండా ఇలా సీజర్ తో మనము ఈ దారపు రీల్ ని కొద్ది కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ భాగాన్ని తీసుకొని మధ్యలో మనము మరొకసారి కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా దారపు రీల్ మధ్యలో పెట్టేసామనుకోండి, ఆ దారపు రీల్ కొన భాగం అనేది బయటకి రాకుండా ఉండటమే కాకుండా చిక్కుపడిపోకుండా ఇలా నీట్గా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాకుండా ప్లాస్టర్ అయిపోయిన తర్వాత పడేసాం కదండి, దీన్ని కూడా అస్సలు పడేయద్దండి. ఇలా సిల్క్ దారాలు ఉంటాయి కదండి, దీని దారం అయితే ఇంకా సిల్క్గా ఉండటం వలన దాని కొన భాగం అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఇలా అయిపోయిన ప్లాస్టర్ని పెట్టేసామనుకోండి, దారం అనేది చిక్కుబడిపోకుండా ఇలా దారపు రీల్స్ అనేవి అన్నీ నీట్గా కనబడతాయి. పెన్ అయిపోయిన తర్వాత క్యాప్ని పడేయకుండా దీనికి డబుల్ గమ్ టేప్ని అతికించేసేయండి. ఈ పెన్ క్యాప్ని మనము హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇలా బీరువాలో ఈ పెన్ క్యాప్ని అతికించేసి కీస్ని కూడా దీనికి వేసుకున్నానండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కనబడతాయి. ఇంటి ముందట ముగ్గు వేయడానికి మనము ఏదైనా ఒక బౌల్ని యూజ్ చేస్తాం, కానీ దానికంటే ఇలా ఖాళీ అయిన కొబ్బరి చిప్పలు ఉంటుంది కదండి, దాంట్లో మనము ఇలా ముగ్గు పిండిని తీసుకొని రోజు ఇంటి ముందట ముగ్గు వేయడానికి ఇలాంటి కొబ్బరి చిప్పలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. చినిగిపోయిన పాత షర్ట్స్ ఉంటాయి కదండి, దాన్ని వేస్ట్ అని పడేసాం, కానీ ఇలా ఇంట్లోకి యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో అందరూ మెచ్చుకోకుండా ఉండరు. ఇలా షర్ట్స్కి ముందుగా మనము అన్ని బటన్స్ని పెట్టేసిన తర్వాత సీజర్ని తీసుకొని ఈ హ్యాండ్స్ కింది భాగం నుంచి కట్ చేసుకోవాలి. అయితే అంతకు ముందుగా మనము ఈ హ్యాండ్స్ని కూడా ఇలా రెండు వైపులో ఉన్న వాటిని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెడ భాగం ఉంటుంది కదండి, ఆ నెక్ భాగాన్ని కూడా ఇలా కరెక్ట్గా చూసి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పూర్తిగా కట్ చేసుకోవాలి. ఇలా నెక్ భాగాన్ని కట్ చేసుకున్నాక మీకు కరెక్ట్గా లెవెల్గా రావాలంటే కూడా మరొకసారి ఇలా పూర్తిగా కట్ చేసుకోండి. ఆ తర్వాత షర్ట్ కింది భాగం ఉంటుంది కదండి, ఇలా ఓపెన్ ఉంది కదా, మనము మిషన్ మీద కానీ సీజర్ మీద కానీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే నేను పైన కూడా స్టిచ్చింగ్ వేసేసానండి. నెక్ భాగం కట్ చేసాం కదా, ఆ రెండిటికి ఇలా ఓపెన్ ఉన్న దాన్ని పూర్తిగా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షర్ట్ అనేది ఎక్కడో ఓపెన్ లేదు కదండి, మనం తీయడానికి ఇలా బటన్స్ని ఓపెన్ చేసామనుకోండి, అది పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇలా రివర్స్లో తీసి మనము దీంట్లో దిండును పెట్టేసామనుకోండి, చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా పాత షర్ట్స్ అనేవి పాడవకుండా ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. పిల్ల కవర్స్ని మనము బయట కొన్నా కూడా అవి చాలా పల్చగా ఉంటాయి, కానీ ఇలా షర్ట్స్ అనేవి మందంగా ఉండటం వలన మనము కొన్ని ఏండ్ల వరకు కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ బటన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇలా మనకి పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఇంట్లో ఎన్ని రకాల షర్ట్స్ ఉన్నా కూడా మనము పాడేయకుండా ఇలా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంతే కదండి, ఈ షర్ట్ కట్ చేసినప్పుడు ఇలా హ్యాండ్స్ని కూడా కట్ చేసాం కదా, దాంట్లో ఒక హ్యాండ్ని ఇలా కట్ చేసుకొని కొబ్బరి చీపురు కట్టకు కట్ చేసుకున్న ఈ షర్ట్ హ్యాండ్స్ని పెట్టేసామనుకోండి, మనము పట్టుకోవడానికి చాలా గ్రిప్గా ఉంటుంది.
కొబ్బరి చీపురు కట్ట మన చేతికి తగలకుండా ఇలా ఎంతసేపు క్లీన్ చేసుకున్నా కూడా మనకి చేతులు అనేవి నొప్పి పెట్టకుండా ఉంటాయి. ఇంకొక షర్ట్ హ్యాండ్ని తీసుకున్నానండి. దానికి ఇలా కింది వైపున ఓపెన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. మన ఇంట్లో ఉండే అంబ్రెల్లాస్ ఉంటాయి కదండి, మనం వీటిని బయట అలాగే పెట్టేసామనుకోండి డస్ట్ పడుతుంది కదా. ఇలా మనము ఈ హ్యాండ్లో పెట్టేసుకొని పైన ఓపెన్ ఉండకుండా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకొని ఏదైనా మేకు కానీ హ్యాంగర్కి వేసామనుకోండి, మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు కూడా ఈ అంబ్రెల్లాకు డస్ట్ పడకుండా ఇలా నీట్గా పెట్టుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లల సాక్సులు కానీ ఆఫీస్కి వెళ్ళే సాక్సులు ఉంటాయి కదండి, అన్నిటినీ మనము వాషింగ్ మిషన్లో ఒకేసారి వేసామనుకోండి వెతకాల్సిన పని కూడా ఉంటుంది కదా. కూరగాయలకు కానీ ఫ్రూట్స్కు వచ్చే నెట్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ సాక్సులన్నిటినీ కూడా ముడివేసి మనం వాషింగ్ మిషన్లో వేసేసామనుకోండి వెతకాల్సిన పని కూడా ఉండదు. ఆరబెట్టేటప్పుడు కూడా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. కూల్ డ్రింక్ బాటిల్స్ చాలా ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ కింది భాగం వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. క్యాప్ కింది భాగాన షార్ప్గా ఉందనుకోండి, కొద్దిగా వేడి చేసామనుకోండి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇలా మరొక క్యాప్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్న బాటిల్కి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఒక చిన్న బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ వస్తువులను పెట్టుకోకుండా మనకి ఎంత కావాలనో అంత మాత్రమే ఇలా కట్ చేసుకున్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, మనం తీసుకెళ్ళడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా హ్యాండ్ బ్యాగ్లో మనము ఎన్నైనా కూడా పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి. పండగలకి కానీ లేదా టెంపుల్కి వెళ్ళినప్పుడు దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొత్త కొత్త డ్రెస్ల పైన ఇలాంటి నూనె పడుతుందండి. పడ్డప్పుడు మనము వెంటనే ఒక చాక్ పీస్ని తీసుకొని బాగా రఫ్ చేయాలి, లేదా కొద్దిగా చాక్ పీస్ పౌడర్ని తీసుకొని ఎక్కడైతే ఆయిల్ ఉందో ఆ ప్లేస్లో ఈ చాక్ పీస్ పౌడర్ని వేసి ఒక 5 minutes పాటు అలాగే ఉంచేసేయండి. అప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఆయిల్ని పీల్చేస్తుంది. తర్వాత మనము సోప్తో కానీ లేదా మామూలుగా వాటర్తో క్లీన్ చేసినా కూడా ఈ ఆయిల్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. ఇంట్లో ఇలాంటి చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఉంటాయండి. వీటిని అలాగే పెట్టేసామనుకోండి స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది కదా. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగంన ఒక మడత మలుచుకొని తర్వాత రివర్స్లో ఇలా రౌండ్గా ఇలా 2-3 మడతలు అనేది చిన్నగా కానీ మీరు పెద్ద సైజులో కానీ ఎలాగైనా మడత పెట్టుకోవచ్చు. పొడవులో కూడా ఇలా ఒక మడతను మలుచుకున్నాక ఇంకొక మడతను మనము ఇలా మలుచుకున్న దాంట్లో పెట్టేసేయాలి. ఇలా పెట్టేయడం వలన ఆ మడత అనేది చెదిరిపోకుండా ఎంతసేపైనా అలాగే ఉంటుంది. తర్వాత మనము ఎక్కడికైనా ఇలాంటి షాపింగ్ మాల్ బ్యాగ్స్ని తీసుకెళ్ళటానికి కానీ లేదా ఇంట్లో ఇలా నీట్గా మడత పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనబడతాయి. చూడడానికి ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా కనబడుతుంది. డోర్స్కి ఉండే లాక్స్ని కానీ లేదా ఇలా కబోర్డ్స్కి ఉండే హ్యాండిల్స్ ఉంటాయి కదండి, అవి జిడ్డుగా తయారైపోయినప్పుడు వైట్ వెనిగర్ని ఇలా ఒక పొడి క్లాత్ పైన వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి మురికినైనా ఇట్టే తొలగిపోతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో ఖాళీ బాక్సులు ఉంటాయి కదండి, వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులను కానీ ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్సులను తీసుకున్నాక విమ్ లిక్విడ్ని కొద్దిగా దీంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లో కొన్ని టిష్యూ పేపర్లు ఉంటాయి కదండి, ఒక 5 to 6 వరకు తీసుకొని ఇలా లిక్విడ్ వేసిన దాంట్లోనే పెట్టేసేయాలి. వైట్ వెనిగర్ని కూడా ఒక 5 to 6 డ్రాప్స్ వేసిన తర్వాత కొన్ని వాటర్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్స్ అనేవి ఇలా పూర్తిగా తడిగా ఉంటాయి కదా, మనము కిచెన్లో వంట పూర్తి అయిపోయిన వెంటనే ఆయిల్ మరకలు కానీ జిడ్డు మరకలు అనేవి పడినప్పుడు ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ని కానీ కిచెన్ టైల్స్ని కానీ లేదా కిచెన్లో ఉండే గ్యాస్ స్టవ్ని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వెంటనే క్లీన్ చేసుకోవడం వలన జిడ్డు పట్టకుండా నీట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు ఇలా ఎక్కువ పేజీలు ఉన్న నోట్బుక్ని కానీ టెక్స్ట్ బుక్ని చదివేటప్పుడు తర్వాత మళ్ళీ ఆ పేజీని గుర్తుపెట్టుకోవడం కానీ తీయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదండి. అలాంటప్పుడు మనము ఇలా ఒక టిక్ టాక్ పిన్ను ఎక్కడి వరకు చదివామో ఆ పేజీకి ఇలా పిన్ చేసేసామనుకోండి, మళ్ళీ టైంకి ఆ పేజీని ఈజీగా తీసుకొని చదవగలుగుతాం. దీన్ని మనము డైరెక్ట్గా నైఫ్తో కట్ చేసుకున్నామనుకోండి, ఒక్కొక్క పీస్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఇలా ఫోక్ స్పూన్తో మనము పన్నీర్ పైన ఘాట్లు పెట్టుకొని ఇలా 2 ఘాట్లకి కానీ లేదా ఒక ఘాటు మధ్యలో మనము పన్నీర్ని కట్ చేసామనుకోండి, కట్ చేసిన పీసులన్నీ కూడా ఒకే షేప్లోకి వచ్చేసాయి. పన్నీర్ ముక్కలు అనేవి అన్నీ ఒకే విధంగా రావాలి అంటే ఈ చిన్న టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో కుళ్ళిపోయిన నిమ్మకాయలు కానీ పండుబారిన నిమ్మకాయలు అనేవి వేస్ట్గా ఉన్నప్పుడు
వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బాక్స్లోకి ఈ నిమ్మకాయ రసాన్ని అంతా కూడా వేసేసుకోండి. ఇలా తీసిన రసంలోకి మనము 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోండి. హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసినాక వైట్ వెనిగర్ని ఒక 5-6 డ్రాప్స్ వరకు వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని యూజ్ చేసుకోవడమే కాకుండా రసం తీసిన తొక్కలను కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలా బండెడ్ గిన్నెలు ఉన్నా సరేనండి, సర్ఫును కానీ సబ్బును యూజ్ చేయకుండానే ఇలా ప్రిపేర్ చేసిన దాంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా గిన్నెలన్నీ కూడా నీట్గా షైనింగ్లోకి వస్తాయి. ఈ గిన్నెను నేను సోప్తో క్లీన్ చేశానండి. ఇక్కడ తెల్ల తెల్లగా మరకలు, అలాగే ఇలా నీటి మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడ్డాయి కదా. ఇలా తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసుకొని చూడండి, గిన్నెల పైన తెల్లటి మరకలు కానీ ఎలాంటి నీచు వాసన కానీ రాకుండా గిన్నెలు అనేవి ఎప్పుడు చూసినా కూడా తలతల మెరిసిపోతాయి. గిన్నెల సోప్ అనేది అయిపోయినప్పుడు ఇలా ఇంట్లోనే మనము ఈ లిక్విడ్ని తయారు చేసుకొని ఇలా చిటికలో మనము బండెడ్ గిన్నెలైనా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువైపోతుందండి. సోప్తో క్లీన్ చేసిన దానికి ఇలా మనం తయారు చేసుకున్న దానికి చాలా తేడా అనేది కనబడుతుంది. అవైతే ఇలా గిన్నెలు క్లీన్ చేసినప్పుడు తెల్లగా మరకలు ఏర్పడతాయి, కానీ ఇలా నిమ్మరసంతో క్లీన్ చేసుకున్నారనుకోండి గిన్నెలు అనేవి నీట్గా కనబడతాయి. చూసారు కదండి, మనము అన్ని గిన్నెలు క్లీన్ చేసుకున్నా కూడా లిక్విడ్ అనేది ఇంకా మిగిలి ఉంది. మనము ఇలా ఒక 1 వీక్ వరకు కూడా ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. నిమ్మ తొక్కలు మిగిలే ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని కొద్దిగా వేడి చేసిన తర్వాత ఈ నిమ్మ తొక్కలన్నిటిని కూడా వేసేయండి. 1/2 టీ స్పూన్ వరకు విమ్ లిక్విడ్ని, అలాగే 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేయండి. ఈ వాటర్ అనేది ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, పిల్లల లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాటర్ బాటిల్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఈ వాటర్ బాటిల్స్ని అన్నిటినీ కూడా ఇలా కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన ఈ వాటర్ని అంతా కూడా ఈ బాటిల్లో వేసి ఇలా ఒక 2-3 సార్లు షేక్ చేసామనుకోండి, బాటిల్లో వచ్చే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా ఈ వాటర్ బాటిల్స్ కూడా చాలా ఫ్రెష్గా తయారవుతాయి. ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ క్లాత్ పైన కొద్దిగా వేసుకున్నాక మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, స్విచ్ ఆఫ్ చేసి బయట ఉన్న ఫ్రిడ్జ్ డోర్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ కొత్త దానిలా నీట్గా కనబడుతుంది. టైల్స్ పైన ఇలా గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదండి, మనము ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని వేసి ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ మరకలు అనేవి ఇలా ఇట్టే తొలగిపోతాయి. ఫ్లోర్ని క్లీన్ చేసేటప్పుడు ఇలా నిమ్మరసంను, పసుపును, సాల్ట్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ అనేవి నీట్గా కనబడతాయి. వాటర్ క్యాన్స్ కూడా ఇలా పాకురుగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ వాటర్ క్యాన్ లోపల వేసేయాలి. దీంతో పాటు 2 నిమ్మ తొక్కలను కూడా ఈ వాటర్ క్యాన్లో వేసి క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేయాలి. మరోసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ క్యాన్ లోపల ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఈ వాటర్ని మనము జాలి ద్వారా కూడా సపరేట్ అన్న చేసుకొని, లేదా ఇలా డైరెక్ట్గా నిమ్మ తొక్కలు లేకుండా ఈ వాటర్ని మాత్రమే వాష్రూమ్లో వేసుకోవాలి. వాష్రూమ్ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ జిడ్డుగా తయారైనప్పుడు మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ఎప్పుడు హార్పిక్ లాంటి కెమికల్స్నే యూజ్ చేయడం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది కదా. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వాషింగ్ మిషన్లో ఇలాంటి స్కూల్ యూనిఫామ్స్ కానీ, తెల్ల బట్టలు, పిల్లల డ్రెస్సులు ఏవైనా వేసినా కానీ అంత త్వరగా మురికి అనేది పోదండి. మళ్ళీ వాటి చేత్తో కానీ లేదా మనము బ్రష్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా తెల్ల బట్టలు కానీ ఏ బట్టలు వేసినా కూడా మురికి త్వరగా పోయి బట్టలు అనేవి తలతల మెరిసిపోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. వాషింగ్ మిషన్లో వేసే బట్టలను బట్టి మనము ఈ వాషింగ్ సోడాను ఇలా 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకోవాలి. వాషింగ్ సోడా అనేది ఆన్లైన్లో కానీ బయట కానీ అవైలబుల్గా దొరుకుతుందండి. మనము తీసుకున్న ఈ వాషింగ్ సోడా అనేది ఒక 6 మంత్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో కానీ లేదా లిక్విడ్ వేసిన బాక్స్లో కానీ వేసేసి అప్పుడు మనము ఈ వాషింగ్ మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత
వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి నీట్గా ఎలా తెల్లతెల్ల మెరిసిపోతాయో చూపిస్తాను చూడండి. ఈ వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి ఎక్కువ ముడతలు కాకుండా నీట్గా వస్తాయండి. మనము ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు. బట్టలు కూడా చాలా నీట్గా, పిల్లల బట్టలు ఎక్కువగా మురికి పడతాయి కదండి, వాటి కోసం కూడా ఈ వాషింగ్ సోడాను యూజ్ చేసామనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి వాసనతో పాటు బట్టలు అనేవి తెల్లగా మెరిసిపోతాయి. ఈ వాషింగ్ సోడాను నేను చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నానండి. ఒక్కసారి మనం తీసుకున్నాం అనుకోండి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, తెల్ల బట్టలు అయితే చాలా నీట్గా ఎలాంటి మరకలైనా పోతాయి. కాలర్ పైన ఉండే మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి. మనము చేత్తో కూడా వాష్ చేయాల్సిన పని కూడా ఉండదండి. బట్టలను బట్టి మనము వాషింగ్ సోడాను వేసుకోవాలి. వాషింగ్ సోడాను మరీ ఎక్కువగా వేయకూడదండి, కొద్దిగా మాత్రమే వేయాలి. ఈ సోడా వలన బట్టలలో ఉండే మురికి అనేది చాలా ఈజీగా పోతుంది. ఇలాంటి యూనిఫామ్స్ కానీ, పిల్లల బట్టలు కానీ, తెల్ల బట్టలు ఏవైనా సరేనండి, మురికి ఈజీగా పోవాలంటే ఈ వాషింగ్ సోడాను మీరు కొద్దిగా వేశారనుకోండి, బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా తొలగిపోతుంది. ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి, కావాలనుకున్న వారు మీరు తీసుకోవచ్చు. ఒక్క ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా వాడుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.